అమెరికాకు ఇప్పుడు వద్దులే పలు కారణాలతో మన విద్యార్థుల్లో తగ్గిన ఆసక్తి, అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజుల్లో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన అవకాశాలు గత ఏడాదితో పోలిస్తే 38% తగ్గినటువంటి H1B దరఖాస్తులు అంటూ చూస్తా ఉన్నాం. సో అమెరికాలో ఈరోజు ఆర్థిక మాంద్యం రాబోతుందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో ట్రంప్ ఎవరైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చిండు. సో అక్కడ కూడా మేక్ ఇన్ ఇండియా లాగా అక్కడ కూడా మేక్ ఇన్ అమెరికా లేకపోతే స్వదేశీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ట్రంప్ ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి క్రమంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ వీసాల పైన ఆంక్షలు విధిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్ల అమెరికాకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు ఎవరైతే విద్యార్థులరో వాళ్ళందరూ కూడా అమెరికాకు వద్దు, అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఎప్పుడైనా ఆర్థిక మంద్యం వచ్చి ఆ దేశం కుప్పకూలే అవకాశం ఉందని దాంట్లో ఈరోజు అవకాశాలు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలపైన కొంత దానిపైన స్టడీ చేసినట్లు అర్థమవుతోంది. దాదాపు 38% తగ్గుదలట H1B దరఖాస్తులు. అట్లా అంటే మరి మిగతా అడ్మిషన్ విషయాలు కావచ్చు, మిగతా వీసాల విషయాలు కావచ్చు చాలా ర్యాపిడ్ డౌన్ఫాల్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంజనీరింగ్ చేసిన చాలా మంది విద్యార్థుల కళ అమెరికా MS పేరిట విమానం ఎక్కేయడం, MS పూర్తి చేసేలోగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం. అయితే ఈ కళ చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ట్రంప్ దూకుడుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు దీనికి కారణమవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H1B వీసా కోసం వచ్చినటువంటి దరఖాస్తు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు 4,79,953. గత ఏడాదితో పోలిస్తే 38.6% తక్కువ, దాదాపు 40% తక్కువనట. H1B దరఖాస్తులో భారత్ నుంచి వచ్చినవి గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటాయి. మొత్తంగా వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో టాప్ 3లో హైదరాబాద్ ఉండట. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, మిగతా విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఆసక్తి చూపడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివిధ రకాల ఈరోజు అమెరికా కాకుండా ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, ఈరోజు UK ఉంది, ఐరోపా దేశాలు ఉన్నాయి, జర్మనీ ఉంది, జపాన్ ఉంది, ఇలా చాలా రకాల దేశాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు తమ దేశానికి వచ్చి ఇక్కడ అభ్యసించే విధంగా కొన్ని ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు. సో కానీ అవి కాకుండా మెయిన్ అమెరికా పైన ఎక్కువ దృష్టి ఉంటుంది అందరి విద్యార్థులకు. కానీ ఈరోజు అమెరికా ట్రంప్ నిర్ణయాల వల్ల చాలా మంది విద్యార్థులు ఇంకా వేరే దేశాల పైన ఉన్నటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వాటిపైన కొంత రీసెర్చ్ చేస్తూ ఆ దేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నట్టు అర్థమవుతా ఉంది.